అందరి పాప విమోచకుడు అయినటువంటి క్రీస్తు యేసు రక్తము వలన కడగబడి ఆయన రాజ్యంలోనికి రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటానికి ఇష్టపడి ఆ రాజ్య సువార్త యొక్క సంగతులను నేర్చుకొని అనేక మందికి నేర్పడానికి ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిదినము ప్రతి క్షణము మన సిలువనెత్తుకొని మన ప్రభువైన యేసుక్రీస్తులానే మన తండ్రి అయిన దేవుణ్ణి దివారాత్రులు ఆరాధిద్దాం. ఆయన జ్ఞానాన్ని పరిశీలించి పరిశోధించి మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ఈరోజు కూడా దేవుని యొక్క నీతి ఎలా ఉంటుందో, దేవుని యొక్క సంగతులను ఎలా మనం నేర్చుకోవాలో కొద్దిసేపు నేర్చుకుందాం. దేవుని ఆత్మ ద్వారా ఎలా తెలియచేయబడ్డాయో వాటిని అలాగే తెలుసుకోవడమే దేవుని నీతి. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సంగతులు ఏ రీతిగా మనకు తెలియచేయబడ్డాయో ఆ రీతిగానే దేవుని తెలుసుకోవడమే మన ముందున్న ప్రప్రథమ కర్తవ్యము, మన ధర్మము, మన భక్తి, భయము. ఏదైనా మనం ఎన్నైనా మాట్లాడవచ్చు. అందుకే దేవుడు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి, సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చూసావా? సంఘం ఎదుగుతున్నప్పుడు, సంఘములో వారి విశ్వాసము బలపడుతున్నప్పుడు, సంఘములో ఒకరి ఎడల ఒకరి ప్రేమ విస్తరిస్తున్నప్పుడు, సంఘానికి నాయకుడు, సంఘాన్ని మరి తయారు చేసిన వాడు, ఈ తెస్సలోనిక పట్టణంలో క్రీస్తుకు మరి సంఘముగా, జీవము గల దేవుని సంఘముగా ఏర్పాటు చేసినటువంటి పౌలు ఆ సంఘానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. అంటే ఎదుటివారు రక్షణ పొందితే, ఎదుటివారు రక్షణలో అభివృద్ధి పొందుతుంటే క్రైస్తవుడైన వాడు, క్రీస్తుకు శిష్యులైన వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు శరీర సంబంధమైన లాభాలు కలిగినప్పుడు కాదు, మనకేదో మేలు దొరికినప్పుడు. ఇది పాత నిబంధన బోధ. ఇంకా పాత నిబంధన బోధలోనే మనల్ని ఉంచటానికి సాతాను అనుచరులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి రక్షణ పొందిన వారు విస్తరిస్తున్నప్పుడు మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. అది మాట చేత కావచ్చు, క్రియ చేత కావచ్చు, ఏమైనా కావచ్చు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. మీ యందు గర్వపడుతున్నాం. మీరు అన్నిట్లో వేట్లలో చెప్తున్నాడు. మీ హింసలన్నిటిలోనూ శ్రమలలోనూ ఓర్పును విశ్వాసమును చూచి. గొప్ప సంగతి. ఏది జీవము గల దేవుని సంఘమో, ఎవరు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరు దేవుని ఆ తర్వాత దేవుని కుమారుని విశ్వసిస్తున్నారో వారికి ఉండవలసిన లక్షణాలను చక్కగా వివరిస్తూ ఉన్నాడు భక్తుడు. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరుట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. క్రైస్తవ జీవితంలో ప్రతి క్షణము, ప్రతి దినము నీ సిలువను వెతుకుంటున్నావు అంటే మరి శ్రమ, నింద, అవమానం అన్నిటినీ భరిస్తున్నావని అర్థం. అలా భరించినప్పుడు దేవుని న్యాయమైన తీర్పు, దేవుడు మరి
యేసుక్రీస్తు ద్వారా మనల్ని తీర్పు తీర్చే సమయంలో మనకు ఎలాంటి మంచి న్యాయం చేకూరుస్తాడో ఎదురు చూడమంటున్నాడు. అది దాని అర్థం. అందుకనే నేను హాయిగా ఉన్నాను, ఏ కష్టం లేదు, కాళ్ళ మీద కాలేసుకొని ఉన్నాను, ఇది దేవుని ప్రేమ అనుకున్నవాడు మోసపోతున్నాడు. ఈరోజు ఇలాంటి బోధ చేసే మిమ్మల్ని మోసపరుస్తున్నారు గనక ఒరిజినల్గా బైబిల్లో ఏముందో మనం చూడట్లేదు. ఈరోజు మనం చూస్తే ఎంత గొప్ప వాక్యము మన గురించి, అప్పుడు రాయబడిన సంఘము గురించి, ఏది దేవుని సంఘమో ఏది జీవము కలిగినదో, అందులో జనులు ఎలా ఉండాలో ఈ రీతిగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ ఉపద్రవంలో, ఆ హింసలలో ఆనందాన్ని రుచి చూసిన వారికే ఇది అర్థమవుతుంది. వారే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించగలరు. కృతజ్ఞత స్తుతి చెల్లించటం అంటే ఆయన చేసిన మేలును ఇతరులకు ప్రకటించటం, దేవుడు చేసిన మేలులన్నిటినీ మరవకుండా ఉండాలనేది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఎలాగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో, చేసిన మేలును మరవకుండా వాళ్ళు అభివృద్ధి పొందుతున్నప్పుడు ఇంకా సంతోషిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ, దేవా ఆ కుటుంబాన్ని మాకు పరిచయం చేసినందుకు, వారికి రక్షణ ఇస్తున్నందుకు, వారిని వాక్యంలో ఎదిగిస్తున్నందుకు, వారు ఎదుగుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని కనీసం ప్రార్థన చేయగలగాలి. అది సంఘంలో ఉన్న సభ్యుల బాధ్యత, సంఘ కాపరి బాధ్యత. రకరకాలుగా మనం ఆలోచించుకుంటూ పోతుంటే బాగుంటుంది. ఇక్కడికి వచ్చాడు. ఇక 6 నుంచి మనం మాట్లాడాలంటే ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని, ఏమండి, దేవుణ్ణి ఎరుగని వారికి, తర్వాత మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని, ఏమండి, చాలా బాగుంది కదా, దేవుని ఎరగని వారికి కామా పెట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి. బ్యూటిఫుల్ వర్డ్ ఇది. ఇది అర్థమైతే చాలు మనకు. ఈరోజు యేసు దేవుని కుమారుడా, దేవుడా, అవునా కదా? మీరు ఆలోచించాలి. ఎంతమంది వ్యర్థ వివాదాలు చేస్తున్నారో. దేవుణ్ణి ఎరగడం, దేవుడెవరు, ఆయన ఎలా ఉంటాడు ఆలోచన చేయాలి కదా. అలా దేవుణ్ణి ఎరగని వారికి నాకు దేవుడు తెలుసు అనుకున్నా ఎలా తెలుసో అని నమ్మిన వారికి బాహ్య ప్రపంచం ఇప్పుడు అంటే క్రైస్తవులు కానివారు, ఆనాటి కాలంలో ఇశ్రాయేలులు కానివారు, అన్యులు అంటున్నాం మనం. ఈ అన్యులు కూడా దేవుడు ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళ డ్యూటీ. ఈరోజు మనం దేవుని గురించి ఇంటికింటికి వెళ్ళి వీధి వీధిలో చెప్తామంటే ఎవడు చెప్పనీయట్లేదు, దాడులు చేస్తున్నారు. శరీరానికి రోగం వస్తే మంచి డాక్టర్ ఎక్కడ దొరుకుతాడు అని ఏమండి ఎవరిని పడితే వాళ్ళని అడిగి, అవసరమైతే ఇప్పుడు కొడుకుంటున్నారు దేన్నో గూగుల్ తల్లి అంటాడు, అయితే వాట్సాప్లో ఫేస్బుక్లో ఎక్కడో ఎతికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని మద్దతు చేసి అక్కడ అన్ని తిరిగి ఆ మందు కోసం వెతికి పట్టుకొచ్చుకుంటున్నారు, మెడిసిన్ తెచ్చుకుంటున్నారు. ఎదిగి శరీర రోగానికి. అంటే నీకు మేలు జరగాలి, నీకు ఆరోగ్యం కావాలి అనుకున్నప్పుడు ఎక్కడ మందు దొరుకుతుంది, ఎవరు మంచి డాక్టరు అని వెతుకుతున్నావే ఓ మనిషి. ఈరోజు నీ ఆత్మను రక్షించి నిన్ను పుట్టించినోడు, నిన్ను రక్షించేవాడు, ఈ జగత్తును అందరి సమస్తాన్ని కలుగజేసిన ఆ దేవుడు ఎవరో, నువ్వెందుకు పుట్టావో, ఎందుకు పెరిగావో, ఎందుకు చస్తున్నావో, ఎందుకు పిల్లలను కంటున్నావో, వీటన్నిటి వెనకాల ఉన్న సూత్రధారి ఎవరైనా ఇంతకీ ఈ లోకంలో బోలెడు మంది దేవతలు, దేవుళ్ళు అనబడే వాళ్ళు పిలువబడుతున్నారు. తరానికో దేవుడు, కొత్త దేవుడు కూడా పుట్టుకొస్తున్నాడు. ఇలా మానవ ఆకారం అంటే ప్రారంభం నుంచి మన దేశంలో ఇప్పటికీ 33 కోట్లు అన్నారు. ఇందులో నిజమైన దేవుడు ఎవరు అని ఎరగని వారికి తెలుసుకోవాల్సిన డ్యూటీ వాళ్ళది. ఎవరిది? అన్యులది. అందుకే దేవుని ఎరగని వారికి ఫస్ట్ థింగ్ వేశాడు. దేవుని చెబుదాము, దేవుడు ఇతడు, దేవుడు ఇలా ఉంటాడని చెప్తామని పోతే చెప్పనీయని పరిస్థితి.
ఈరోజు మన దేశంలో ఉంది. ఆలోచన చేయాలి ఇప్పుడు. అంటే దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి మనిషి మీద ఉంది. అటు దేవుడు లేడంటున్న హేతువాదులు కావచ్చు, మా దేవుడు ఉన్నాడు, మీ దేవుడు మాకొద్దు, మీ దేవుడు విదేశీయుడు, మా స్వదేశంలో పుట్టిన మా దేవుడు కావాలి, ఆలోచన చేయాలి. ఇలా అంటున్న వారికి కూడా ఒక వార్నింగ్ వచ్చింది ఇప్పుడు. అందుకే ఇది తెలుసుకోవాలి. అందుకే నేను ఎప్పుడు మాట్లాడుతుంటాను, నిన్ను నమ్మించాల్సిన అవసరం మాకు లేదయ్యా, నువ్వు తెలుసుకోవాలి దేవుడెవరో, నిజమైన దేవుడెవరో, ఎలా పరలోకం వెళ్తావో అది న్యూ డ్యూటీ. నువ్వు వచ్చి అడిగి బతిలాడి తెలుసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బతిలాడి అపాయింట్మెంట్ తీసుకోవు, డబ్బులు ఇచ్చి మరి. నీ ఆత్మ రోగంతో ఉంది, నువ్వు సస్తే నరకానికి వెళ్తావు. ఇక నరకం లేదు పరలోకం లేదు అంతా ఉత్తదన్నానికి మనం ఏం చేయలేం. కానీ దేవుడు అంటే నమ్ముతున్న వాడికి అవునా కదా. ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు దేవుడు అంటే నమ్మకం లేని గారు, దేవుడు నమ్ముతున్నారు. హిందువులైనా ముస్లింలైనా ఇంకా వేరే వేరే వాళ్ళైనా దేవుడు అంటే భక్తి ఉంది, దేవుడు నమ్ముతున్నారు. కానీ దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎవరింతకి అని తెలుసుకొని వారికి ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఆ తర్వాతే దేవుడు మాకు తెలుసు అనుకొని, ఏమండి తెలుసు అనుకొని క్రైస్తవులు అయినారు. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎవరికి లోబడాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారు. ఇప్పుడు సువార్తకు లోబడని వారు. సువార్త అంటే ఏంటిది? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున. దిస్ ఇస్ గాస్పల్. కొందరు దీన్ని గుడ్ న్యూస్ అనే పేరుతో పిలుస్తున్నారు. గుడ్ న్యూస్ అనకూడదు, దిస్ ఇస్ గాస్పల్. శుభవార్త వేరు, సువార్త వేరు. సువార్తలో యేసుక్రీస్తును దేవుడు లేపాను అంటే క్రైస్తవుల్లో చాలా మంది లేదు లేదు యేసుప్రభు లేచాను అంటాడు. ఆయన లేచాడు, ఎట్లా లేస్తాడంటే ఆయన దేవుడు కదా, లేవడా అనే భావంలోకి వెళ్ళాడంటే ఇటు సువార్తకు లోపడతాడు. ఇప్పుడు ఆలోచన చేయాలి నేను. సువార్త యొక్క అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఎవరు, దేవుడెవరు, యేసుక్రీస్తును పంపిన వాళ్ళు ఎవరు, లేపిన వాళ్ళు ఎవరు? ఇక్కడ వీడికి కూడా దేవుడు అంటే సరిగా తెలియని పరిస్థితిలో ఉన్నది క్రైస్తవుల్లోనికి వచ్చిన తర్వాత. అందుకనే వీళ్ళిద్దరికీ ఏమంటున్నాడు? ప్రతిదండన చేయునప్పుడు వండర్ఫుల్ వర్డ్. దేవుని ఎరగని వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు. సువార్త అంటే డెఫినేషన్ తెలియని వాళ్ళే క్రైస్తవులో బోల్డ్ మంది ఉన్నారు ఇప్పటికీ. సువార్త అంటే మంచి వార్త సార్ అంటాడు ఒకడు, శుభవార్త అంటాడు ఒకడు, క్రీస్తుని గురించిన వార్త. ఏంట్రా చెప్పంటే సువార్త అంతే. దాని నిర్వచనం మనకున్న రెఫరెన్స్ని చెప్పలేని దశలో బోల్డ్ మంది, నేను ఈరోజు నా అనుభవంలో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని 100 మంది పాస్టర్లను చూశాను. ఆలోచన చేయండి చాలా వరకు. అందుకని సువార్తకు లోబడని వారు కూడా క్రైస్తవులుగా ఉన్నారంటే, తెస్సలోనిక పత్రికలో ఉన్నారంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా సువార్తకు లోబడక, సువార్తకు లోబడే వారిని ఏం చెప్తున్నారట? మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి న్యాయం. గుడ్ వర్డ్. అంటే విశ్వాసులకు భరోసా. ఈరోజు క్రీస్తును నమ్మి క్రీస్తును ప్రకటిస్తున్న వారికి ఉపశమనం ఏంటి అంటే, ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టేవారు చాలా శ్రమ పొందుతారు. అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైన రోజున వారి బతుకు ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచన చేయమంటున్నాడు భక్తుడు. కాబట్టి విశ్వసిస్తున్న మనం యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా మన సిలువను ఎత్తుకొని, ఎవరి సిలువ? మన సిలువ. ఆయన మోసిన సిలువ కాదు. అంత బైబిల్లో ఉంది, చదివితే అర్థమవుతుంది. చదవకుండా ఈ మధ్యలో మనం మాట్లాడిన తర్వాత వెంటనే ఒకడు యూట్యూబ్లో హాఫ్ నాలెడ్జ్ గలంతా కామెంట్ చేస్తున్నాం. అర్థమైంది. ఎందుకంటే బైబిల్ మొత్తం తెలిస్తే కానీ నీకు అర్థం కాదు. సిలువకు శత్రువులు ఎవరు? సిలువకు శత్రువులు హిందువులు గారు, ఆర్ఎస్ఎస్లు గారు, బజరంగ దళాలు గారు. దయచేసి గుర్తుపెట్టుకుని, బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు ఏంటంటే మీలోనే ఉన్నారు. ఎవరు? ఫిలిప్పీ సంఘములోనే సిలువకు శత్రువులు అనేకులు ఉన్నారు అన్నాడు. ఎందుకంటే మరలా సిలువ వేసుకోవడం, మాట్లాడితే సిలువ అని అనవసరంగా వాదోపవాదాలు పెట్టుకోవడం, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం.
ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువకు మనం సువార్తకు లోబడాలి. మనం సువార్తకు లోబడుతున్నాం. ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడాలి అంటే దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలి. అలా ప్రవర్తించేటప్పుడు మనకు చాలా శ్రమలు వస్తున్నాయి. ఆలోచన చేయగలిగితే దేవుడెవరు, ఎలా ఉంటాడు, ఆయన యేసుక్రీస్తు ఎవరు, ఎలా ఉంటాడు, వీళ్ళను ఏమన్నాడు, ఎరగవలను అని అన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఈ విషయం, యేసుక్రీస్తు ఫిలిప్పుతో మాట్లాడుతున్న మాటను మనం గమనిస్తే, క్రైస్తవ లోకం దేవుడెవరో ఎలా ఉంటాడో మనం తెలుసుకుంటే బాగుంటుంది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. మీరు నన్ను ఎరిగియుంటే, ఏమండి, మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు. నా తండ్రిని కూడా ఎరిగి ఉంటారు. నన్ను ఎరగాల ముందు నేనెవరో మీకు తెలుసా అని నేను అడిగాను అనుకో, మీరు అందరూ అంటారు నువ్వు నాకు బాగా తెలుసు అంటారు. అవునా కదా? ఎలా తెలుసు? ఫేస్ తెలుసు, రూపం తెలుసు. ఓహో జానన్న ఇట్లుంటాడు, ఏ ఫోటో కనబట్టి అదిగో మా జానన్న అన్నారు అనుకో, ఆ ఫోటోలో ఉన్నది జానన్న కాదు కదా. అది జానన్న ఫోటో అని అంటే ఒక ఆకారాన్ని మీరు చూసి గుర్తుపడుతున్నారే తప్ప నేను ఎరగాలి, నన్ను ఎరగాలంటే మీరు నా క్యారెక్టర్ని ఎరగాలి, నా లక్షణాన్ని తెలుసుకుంటే నేను బాగా తెలుసు, నా గుణగణాలు తెలియాలి. అదే యేసుప్రభు అంటున్నాడు, నన్ను ఎరగాలి. నన్ను ఎరిగితే నా తండ్రిని మీరు ఎరుగుతారు అంటే ఇప్పుడు శిష్యులకే చెప్తున్నాడు, దేవుడెవరో ఎరగాలి, మీరు నేనెవరో ఎరగాలి. మనం క్రైస్తవుల దగ్గరికి వద్దాం ఇప్పుడు, ఇంకా అన్యుల దగ్గరికి తర్వాత. కానీ శిష్యులకే చెప్తున్నాడు దేవుడిని ఎరగాలి. నాకు ఆలోచన వచ్చింది, వీళ్ళందరూ చెప్తున్నాడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను అనగానే ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు కూడా కళ్ళున్నాయి, ముక్కుంది, నోరుంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి. అవునా కదా? ఎందుకంటే ఈ ఆకారమే దేవుని ఆకారం అని అనుకుంటున్నారు. కానీ దేవుడు నాకు ఈ సృష్టిలో మీకు కనబడుతున్న ఏ రూపము నాది కాదు అన్నారు. అంటే దేవుడు ఎంత కరెక్ట్ గా చెప్తున్నాడో, ఆయనను ఎరగాలి తప్ప ఆయనకు ఇలా ఉన్నది అని అన్నట్టు. అసలు దేవుని ఎరగడం అంటే ఏంటిది? దేవుడు సర్వశక్తిమంతుడు, శక్తి, ఆయనకు అసాధ్యమైనది ఏది? ఒకసారి యూదులు వచ్చి యోహానుతో ఏమంటారంటే, మా దేవుడు ఎవరు అనుకున్నాం? మా దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మాట్లాడుతున్నప్పుడు సర్ప సంతానమా, మీరు అబ్రహాము సంతానం అని విర్రవీగుతున్నారు. కానీ దేవుడు అనుకుంటే రాళ్లలో నుంచి పిల్లల్ని పుట్టి మిమ్మల్ని పుట్టించగలను. ఆయనకు అసాధ్యమైంది లేదు. అందుకని మట్టిలోంచి నీ బొమ్మను చేసి ఆయనలో నుంచి నేను కన్నాడు. ప్రాక్టికల్ గా మరి ఆలోచిస్తున్నారు, అంటే అక్షరార్థంగా ఆలోచిస్తున్నారా తప్పే దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆ దేవుణ్ణి బయలుపరచడానికే యేసుక్రీస్తు వచ్చాడు కనుక నా తండ్రి ఆత్మ అన్నాడు. పాత నిబంధనలో అబ్రహాం దగ్గర దేవుడు నేను సర్వ శక్తిమంతుడను అని ఆయన బయలుపరుచుకున్నాడు. సర్వశక్తి మంతుడు ఎలా ఉంటాడో, నువ్వు శక్తి అనగానే అది పవర్ అనుకుంటున్నారు చాలా మంది. కాదు, ఆయన ఆత్మ అని యేసుక్రీస్తు వచ్చి బయలుపరిచాడు. అందుకే దేవుణ్ణి ఎరగాలి అంటున్నాడు. చూద్దామంట వీళ్ళేమో చూపించమంటున్నారు. చూద్దాం. ఇంకా ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుడే అంటున్నాడు తప్ప చూస్తారంటలేడు. ఎందుకు? ఆయనకు తెలుసు ఏ నరుడును దేవుణ్ణి చూసి బ్రతకలేడు. కాబట్టి ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అంటే ఎరిగితే మీ ఆత్మ నేత్రములతో ఆలోచనలో గనక ఆయన ఎరిగితే ఆయన ఎలా ఉంటాడో మీకు కనపడతాడు. అందుకే చూచి ఉన్నారు అన్నాడు. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా ఏమన్నాడు? మరలా అన్నాడు, ఇంతకాలం నాతో ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నేనెవరో ఎరుగవా అంటున్నాడు తప్ప నన్ను చూస్తున్నావు కదా అనలేదు. చూసారా? ఇంతకాలం నాతో ఉన్నావు, నన్ను చూస్తే దేవుని చూసినట్టయినా దాని అపార్థంకి ఎందుకు వెళ్ళారో ఇక్కడ రాసి పెట్టున్నాడు దేవుడు. నువ్వు వివరంగా చదివితే నీకు అర్థమవుతుంది.
దేవుని ఆలోచనతో, దేవుని నీతి, నీ నీతిలోనికి, నీ ఆలోచనలోనికి, నీ మతిలోనికి, నీ మతంలోనికి దేవుని లాక్కుంటే నువ్వు దేవుని యొద్దకు వెళ్ళలేవు, దేవుడు నీ యొద్దకు కూడా రాడు. నువ్వు దేవునిలో ఉండలేవు, దేవుడు నీలో ఉండలేడు. అందుకే ఎలా ఎరగాలో చెప్తున్నాడు. క్రైస్తవులమైన మనం కూడా యేసెవరో ఎరగాలి, దేవుడెవరో ఎరగాలి. తేడా అది. అందుకే తెస్సలోనికలో కూడా చెప్పాడు ఏమని, దేవునిని ఎరగని వారికి ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారు, సువార్తకు లోబడని వారు అన్యుల్లో ఉన్నారు, సువార్తను ఎదురిస్తున్న వారు ఉన్నారు. వాళ్ళు మనమేమో లోబడిన వారం అంటున్నాడు. అందరికీ ప్రతిదండన దినం ఉంది. మీరేం బాధపడకండి, తొందరపడకండి, ఆలోచన చేయండి అన్నాడు అక్కడ. నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఏల చెప్పుచున్నావు. చూసారా, నన్ను చూసిన వాడంటే ఎరిగిన వాడను అర్థం. ఈ పదాన్ని చూసి వీళ్ళు అపార్థం చేసుకున్నారు అంతే. ఇప్పుడు మళ్ళా దీన్ని నన్ను ఎరిగినవాడు నా తండ్రి ఎరిగినవాడు అనొచ్చు. మళ్ళా నువ్వు మారుస్తున్నావు అంటారు. మారవలసిన అవసరం లేదు. నన్ను ఎరిగినవాడు నా తండ్రిని ఎరిగాడు, నా తండ్రిని చూశాడని. అంటే నన్ను చూడటం అంటే మీరు నన్ను చూడలేరు. కళ్ళతో చూసింది నేను కాదు, మీ మెదడుతో, మీ ఆలోచనతో, మీ ఆత్మ నేత్రములతో చూసేది నన్ను. అలా నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. ఈ ఆకారాన్ని బట్టి ఈరోజు చాలా మంది దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడనే ఒక అబద్ధపు బోధ ఎందుకు బయలుదేరిందంటే ఇందులో ఉన్న సంగతిని మనం అర్థం చేసుకోలేక. దేవుని నీతి ఏంటిది, దేవుని క్యారెక్టర్ ఏంటిది, దేవుని లక్షణం ఏంటిదో వీళ్ళకు తెలియక ఈరోజు ఈ విధంగా ఉన్నారు గనక ఇలా ఎరగకపోతే కూడా ప్రతిదండన తప్పదు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. చాలమ్మా, ఇప్పుడు తండ్రి యందు యేసున్నాడు, యేసులో తండ్రి ఉన్నాడు. కాబట్టి యేసే తండ్రి అంటావా అనే ప్రశ్న. ఇదే యోహాను నిన్న వచనం చూసాం మనం. 1 యోహాను 4వ అధ్యాయము 15వ వచనం చదువండి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు. వానిలో దేవుడు నిలిచియున్నాడు. వాడు దేవుని యందున్నాడు. వాడు ఎప్పుడు చెప్పు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్మాను. ఇప్పుడు దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవునిలో ఉన్నాను. అయితే నేను కూడా తండ్రినా? ఏమా బైబుల్. అందుకే పూర్ణముగా సిద్ధపడు. బోధించేటప్పుడు హాఫ్ నాలెడ్జ్ ఉంటే ఎన్నో దెబ్బలు తింటావు, ఎదురు దెబ్బలు తింటావు. ఇక్కడ కాదు కదా, అక్కడికి పోయినాక ఉంటుంది దెబ్బ. ఎందుకంటే బోధకులమైన మనకు ఏముంటది, మరీ కఠినమైన తీర్పు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. చదువు బైబుల్, ఆలోచించు బైబుల్. ఇక్కడ ఏమనుకున్నారంటే ఆయనలో ఉన్నాడు, ఈయనలో ఉన్నాడు కాబట్టి ఒకటే అన్నాడు కనుక ఈయనే ఆయన అన్నావు అనుకో. మరి నాకు ఇక్కడ నేను కూడా నా గురించి చెప్తున్నాడు, నీ గురించి చెప్తున్నాడు. నా ఒక్కనికే కాదు, ఎవడు యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఇప్పుడు నాలో దేవుడు నిలిచి ఉన్నాడు కనుక నేను కూడా దేవుణ్ణా? నేను తండ్రినా? తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. కుమారుడు ఎప్పుడు తండ్రి అవుతాడామా? ఎన్నటికీ కాలేడు. ఆలోచన. ఒకవేళ ఈయనే తండ్రి అన్నామనుకో, ఇప్పుడు ఆ తండ్రికి కన్న పిల్లలందరికీ ఈయన తండ్రి అవ్వాలి. మరి అర్థమైందా లేదా? ఏసే తండ్రి అన్నామనుకో, ఇప్పుడు మనందరికీ తండ్రి. మనల్ని కన్నాడా కొన్నాడా? ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడే తప్ప మనల్ని కనలేదు. కన్నవాడు యేసుక్రీస్తు కాదు, కన్నది దేవుడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనగానే ఎవడెవడో ఎన్నో ఆలోచనలు చేసినా నెక్స్ట్ వచ్చిన ఏమంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున అన్నాడు తప్ప దేవుని పోలికే తప్ప అక్కడ క్రీస్తు పోలిక లేదు, క్రీస్తు స్వరూపం కాదు. ఎప్పుడైతే ఈ మనిషి లోకానికి వచ్చాడో, వచ్చి పాపం చేశాడో, దేవునికి దూరం అయిపోయాడో, అప్పుడు నువ్వు క్రీస్తును నమ్మి క్రీస్తు స్వరూపంలో నీకు మారాలంటాడు గలతీ పత్రికలో. ఎంత బైబిల్ రాస్తున్నదో, ఎంత బాగుంటుందో మనం ఆలోచన చేయగలిగితే
గలతీలకు రాసిన పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయంలో. 4వ అధ్యాయము చెప్పరా 19వ వచనం. 19వ వచనం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము చూసారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదే. ఇట్స్ వండర్ఫుల్. మనము పుట్టినప్పుడు క్రీస్తు స్వరూపంగా దేవుని స్వరూపంలో వచ్చాం. దేవుడు కూడా ఆత్మ గనక మనం కూడా ఆత్మస్వరూపమే తప్ప మన ముక్కు, మన కాలు, మన చేతులన్నీ ఇక్కడ బ్రతకడానికే. ఇవి లేకుండా కూడా ఉండగలడు దేవుడు. ఇవి లేనప్పుడు కూడా యేసుక్రీస్తు ఉన్నాడు. భూమి మీద బతకడానికి, ఈ భూమి వాతావరణానికి దేవుడు ముందు వాతావరణాన్ని సెట్ చేసి మనకు శరీరం ఇచ్చి శరీరంతో బతకాలని, శరీరాన్ని జయించాలని, ఇది దేవుని అనాది సంకల్పం. శరీరం లేకుండా కూడా యేసుప్రభు ఉన్నాడా? పరలోకంలో లేడా? ఉన్నాడు. ఈ భూమి మీద బతకాలంటే శరీరం కావాలి కనుక కడుపులోంచి బయటకు వచ్చాడు, శరీరాన్ని ధరించుకుని. ఒరిజినల్ గా మనం మాట్లాడాలి అంటే కన్నది దేవుడు, అవునా కదా, డెలివరీ చేసింది తల్లి. ఈ విషయంలోనికి మనం వెళితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, నన్ను చూసినవాడు నా తండ్రిని చూశాడంటే, యేసుప్రభు ఆకారాన్ని చూస్తే దేవుడు ఇలా ఉండడు. యేసుప్రభు లక్షణాన్ని చూస్తే దేవుని లక్షణాలు యేసుప్రభులో ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు దేవత్వాన్ని కూడా కాదంటలేం మనం. పోనీ ఆ లక్షణాలు మనకుంటే మనలో కూడా దేవత్వం ఉండాలి కదా, మనల్ని కూడా దేవత్వం ఉండాలనే కదా దేవుడి లోకానికి పంపింది. దేవుణ్ణి ఎరగని వారికి, ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు, ఏంటిది సిలువ అంటే సువార్తకు లోబడని వారికి యేసుక్రీస్తు వచ్చిన రోజున శ్రమ, అగ్ని జ్వాలల్లో, అగ్ని యాతన పెట్టే అగ్ని గుండంలో నిన్ను పడవేయడం అనేది దేవునికి న్యాయం. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి కాలు, ముక్కు, నోరు ఉండదని మనకు బైబిల్లో ఎన్నో రెఫరెన్స్ ఉన్నాయి. ఆయన నరుడు కాడు అని బైబిల్లో ఉంటది. అంటే ఈ రూపము దేవునిది కాదు. యేసుక్రీస్తు నరుడు, యేసుక్రీస్తుకు రూపం ఉంది. ఈ రూపం దేవునికి లేదు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తుకు ఏదైతే ఆకారం ఉందో, మానవ ఆకారం, ఈ ఆకారం దేవునికి లేదు. మరి యేసుప్రభు ఎలా అంటాడు? నన్ను చూసినవాడంటే రూపాన్ని చూసినవాడు కాదు, లక్షణం. అందుకే దేవుని ఎరుగని వారికి, ఈరోజు దేవుణ్ణి ఎలా ఎరగాలో, యేసుప్రభుని ఎలా ఎరగాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న వారికి యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున ప్రతిదండన తప్పదు. ఇంకే ఇంత కష్టపడి, ఇన్ని ఛాలెంజ్లకు నిలబడి, ఎన్ని హింసలకు, నిందలకు, అవమానాలకు భరించి మనము యేసుక్రీస్తుని ఎలా ఎరగాలో, దేవుణ్ణి ఎలా ఎరగాలో, తండ్రిని, కుమారుణ్ణి ఎలా తెలుసుకోవాలో, ఎలా ఎరగాలో ఇంత కష్టపడుతున్నాం. ఈ కష్టానికి ఫలితం యేసుక్రీస్తు వచ్చిన రోజున మనకు న్యాయం దొరుకుతుంది, మనకు మేలు దొరుకుతుంది. మనం నిత్య జీవంలో ఉంటామని నమ్మిన వాడే నిజమైన క్రైస్తవుడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడు. అందుకే దేవుని గురించి మనం తెలుసుకోవాలి అంటే, దేవుడు ఉన్నాడు చూస్తానంటే పోతావు గనక అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం నుండి చదవండి. అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? పౌలుకు, మరి అలాగే బర్నబాకు దుప్పతి ఏదో దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అని పేరు పెట్టి దండం పెట్టి దండేద్దామని ప్రయత్నం చేస్తే, మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే, మీ స్వభావం వంటి స్వభావము కలిగిన నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమికి సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. ఒకప్పుడు అది అజ్ఞాన కాలంలో వారి వారి మార్గాలలో వెళ్ళనిచ్చాడు. ఎప్పుడైతే క్వశ్చనే లేదు, ఎవరైతే ఏ మార్గాన్ని అయితే దేవుడు చూపించాడో ఆ మార్గము నేనే అని యేసుక్రీస్తు ప్రకటించాడో, ఈ మార్గం తప్ప మరొక మార్గం లేదు.
అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిరి. ఇది దేవుని యొక్క ఉనికిని. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలంటే యేసుప్రభు ఫోటోను చూస్తాననకు, యేసుప్రభు ఆకారాన్ని చూస్తాననకు, యేసుప్రభు లక్షణాలను, ఆయనలో దేవత్వం ఎలా వచ్చిందో అది చూడు. నీకు అది చేత కాకపోతే ప్రకృతిని చూడు అన్నాడు. నీకు ఏ విధంగా ఈరోజు ఋతువులు జరుగుతున్నాయో, ఏ విధంగా కాలాలు మారుతున్నాయో, ఏ విధంగా సమయానికి నీకు అన్ని సంభవిస్తున్నాయో, ఇది చేసిన వాడు దేవుడు. ఇలా నువ్వు దేవుణ్ణి గుర్తుపట్టు, ఇలా దేవుణ్ణి ఎరుగు. ప్రకృతిని చూసి ప్రకృతే దేవుడు కాదు, ప్రకృతిని కలగజేసిన వాడు దేవుడు. ప్రకృతిని కలగజేసి నీకు మేలు చేస్తున్నవాడు దేవుడు. అలాగైనా గుర్తుపట్టు. అలా గుర్తుపట్టలేక అనేక మంది తమ వాదములయందు వ్యర్థులైపోయారు అని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ప్రారంభంలో ఉంటుంది. 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, చూసారా, సత్యమును అడ్డగించు మనుషులు అన్నాడు ఇక్కడ. సత్యం అంటే వాక్యము, దేవుని వాక్యాన్ని అడ్డగించే మనుష్యులు. అంటే అటు అన్యులు వస్తారు, ఇటు క్రైస్తవులు వస్తారు. మనుషులం మనం. ఈరోజు క్రైస్తవులే సత్యాన్ని అడ్డగిస్తున్నారు. హిందువులతో కాదు, ముస్లింలు కాదు, అందరూ హేతువాదులు, నాస్తికులు, వాటెవర్ ఇటు వాళ్ళందరితో కన్నా సత్యాన్ని అడ్డగించేవారు మనుషులలో, జాతుల్లో క్రైస్తవులు కూడా ఉన్నారు. అనేక మంది క్రైస్తవులు, నాట్ ఓన్లీ డినామినేషన్ గా చీలిపోయిన చాలా మంది కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా, దానికి అడ్డం మాట్లాడుతున్నారు. ఆలోచన చేయండి. ఈ విధంగా సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత ఒక్కటి కాదు, మాటల్లో, చేష్టల్లో, ప్రసంగాల్లో, అన్నిట్లలో భక్తిహీనత అంటున్నాడు. సమస్త భక్తిహీనత అంటే ఈ పరలోకము నుండి దేవుని యొక్క అగ్ని, దేవుని కోపము బయలుపరచబడుతున్నది. అంటే మనుషులందరి మీద బయలుపరచబడుతున్నది. అంటే మనుషులందరూ తప్పు చేస్తున్నారు. మనుషులందరూ దేవుణ్ణి ఎరగటం లేదు, దేవుణ్ణి తెలుసుకోవటం లేదు. చెబుదామన్నా వినే రకం కాదు, వింటలేరు. దానికి అపోజిట్ క్వశ్చన్లు ఇస్తున్నారు. దేవుడెవరో అని బైబిల్ ప్రకారంగా క్రైస్తవులకు చెప్తామన్నా మాకు బాగా తెలుసు అంటున్నారు. దేవుడెవరో చెప్తామంటే మా దేవుడు మాకున్నాడు, మీ దేవుడు మాకొద్దు అంటున్నారు వాళ్ళు. మన వాళ్ళు చేసే బోధన బట్టి ఒక ముస్లిం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మీకు ఎంతమంది దేవుళ్ళు, మాకున్నంతమంది మీకు కూడా ఉన్నారు. మీకు దేవుడు ఒక్కటే అంటారు, 3 దేవుళ్ళు అంటారు, 2 దేవుళ్ళు అంటారు, మరొకడు ప్రశ్న. ఇలా ఎవరి వాదన మీద వాళ్ళు ఉన్నారు కనుకనే మనుషులందరి యొక్క భక్తిహీనత మీద దేవుని కోపము బయలుపరచబడుతున్నది. ఎంత మాట! అసలు దేవుని నీతి ఏంటిది, దేవుని ప్రేమ ఏంటిదో తెలుసా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఏముంటది? 43 నుంచి 45 వరకు. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇది దేవుని నీతి, ఇది దేవుని లక్షణం, ఇది దేవుని క్యారెక్టర్. ఆ నీతిని మనం ఈరోజు వెతకడం లేదు. పొరుగువారిని ప్రేమించమంటే పొరుగువారిని ద్వేషించటం, కుటుంబంలోనే ఒకరినొకరు ద్వేషించుకునే స్వభావం వచ్చేసింది రోజు. ఆలోచన చేస్తే మరి ఇలాగా నువ్వు క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఆలోచన చేద్దాం. ఇలా నువ్వు దేవునికి వ్యతిరేకంగా అంటే సత్యాన్ని అడ్డగిస్తున్నావు. రే బాబు విడాకులు వద్దురా, ఆది నుంచి జరగలేదురా అంటే విడాకులు తీసుకుంటాను నా ఇష్టం అంటాడు. అంటే సత్యాన్ని అడ్డగించాడు.
అప్పుడు తీసుకోలేదా? అమెరికాలో తీసుకుంటారు, అన్నిట్లలో తీసుకుంటున్నారు. పాత నిబంధనలు కూడా మోషే రాసిచ్చాడు, మేము కూడా తీసుకున్నాం. నువ్వు మోషే కింద లేవురా నాయన, క్రీస్తు బోధలో ఉండాలి, క్రీస్తులో ఉండాలంటే వినే రకం కాదు, పో అన్నాడు. అంటే ఈ సొంత నీతి, మనుషుల నీతి, అందుకే దుర్నీతి అన్నాడు. దేవుని నీతి ఏ విధంగా ఉంటుందో మనుషుల నీతి ఏ విధంగా చెడగొట్టేది, తను తాను చెడగొట్టుకునేది, అందుకే దుర్నీతి. ఈ దుర్నీతి మీద దేవుని కోపము బయలుపరచబడుచున్నది. ఒకప్పుడు ఎంతటి ప్రేమామయుడో, ఎలా అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడో అందరి మీద వర్షాన్ని, సమానమైన వర్షాన్ని. మనం విశ్వాసం అనుకుందాం, ఓకేనా, దేవుని నమ్మేం అయిపోయింది. మన పక్క చర్చలే నమ్మలేదు అనుకుందాం, ఉదాహరణ ఊరికేనే. ఇప్పుడు మన వాతావరణం, మన ఇండ్ల మీద వర్షం కురిసి వాళ్ళ ఇంట్ల మీద వర్షం అయిపోద్దా? ఆగదు కదా. ఆలోచన చేయాలంటే వాళ్ళ ఇంటి మీద నిప్పులు కురిసి మన ఇంటి మీద వర్షం కురుతుందా? ఏది లేదు కదా. దేవుడు పక్షపాతం లేనివాడు కనుక ఆయన ఎంతటి ప్రేమామయుడో ఆ ప్రేమను మనం ఎరగాలి అంటే, నువ్వు దేవుణ్ణి ఎరగాలి అంటే నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు. అది దేవుణ్ణి ఎరగటం. యేసుక్రీస్తుని ఎరగటం అంటే కూడా అదే. ఆయన ఎలా ప్రేమించాడో, తను దూషించిన వాడిని, తను హింసించిన వాడిని కూడా తండ్రి వీరేమి చేయించున్నారో. యూదులు బద్ధ శత్రువులు, సిలువేయండి అని కేకలేసిన వాడు శత్రువు కాకుండా మిత్రుడా? ఏమండి, అలాంటి శత్రువుని ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో. ఇది యేసుక్రీస్తు క్యారెక్టర్, లక్షణం. యేసుక్రీస్తు నీకు ఎలా తెలుసు అంటే ఇలా తెలవాలి. యేసుక్రీస్తు లక్షణం ఇది, యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ ఇది. ఇలా మనం యేసుని ఎరగాలి, యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడాలి. ఆయన చనిపోయాడు మన పాపముల నిమిత్తము, ఆయన దేవుని కుమారుడు, మన కోసం వచ్చాడు, చనిపోయి తిరిగి లేపబడ్డాడు, తిరిగి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడనే సువార్తకు లోబడిన వానికి, అంటే క్రైస్తవులు అనేక మందికి దేవుడెవరో తెలియకుండా ఆయనే ఈయనే ఆయన అందరూ ఒకటే అన్నాడుకి. దేవుడెవరో నీకు చెప్తాను రా బాబు అంటే కూడా మా దేవుడు మాకున్నాడు, మీకు అవసరం లేదు పో అన్నోడికి. అందరికీ ఒక ప్రతిదండన దినం ఒకటి ఉన్నది. ఆ ప్రతిదండన దినమున మిమ్మల్ని హింసించు వారికి శ్రమ. ఆలోచన చేయండి మీరు. అందుకనే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఓపికతో క్రీస్తును పోలి నడుచుకోవడానికి, దేవుణ్ణి పోలి నడుచుకోవడానికి, పరిశుద్ధాత్మ సహాయంతో తిట్లు, నిందలు, అవమానాలు భరించటానికి మనము నియమింపబడిన వారము. ఆలోచన చేయాలి. నియమింపబడిన వారమై ఉన్నాం గనక ప్రతి విషయంలోనూ నువ్వు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును. కాబట్టి ఈ రకంగా దేవుణ్ణి గాని యేసుక్రీస్తుని గాని ఎవరైతే ఎరగరో వాళ్ళే అబద్ధికులు, వాళ్ళే క్రీస్తు విరోధులు, వాళ్ళే అబద్ధ బోధకులు. అలాగ అబద్ధ జనాంగము వారు సాతాను సంతానముగా ఉంటారు గనుక వారి కోసం మనం బాధపడకుండా, వారిని చూసి వారిలాగా మారకుండా, మనము మొదటి శతాబ్దంలో ఏ విధంగానైతే క్రైస్తవ్యం బతికిందో, యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఎలా బ్రతికారో, ఒక అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఆయన క్రీస్తును ఎలా ఎరిగాడో, దేవుణ్ణి ఎలా ఎరిగాడో అందుకలా వదిలాడు, అందుకలా అయిపోయాడు. నాకు ఏ విధమునైనా నాకు పునరుత్థానం కలగాలని, క్రీస్తును సంపాదించుకోవాలని నా సమస్తాన్ని పెంటగాయించుకున్నాడు ఆయన. ఆది కాలంలో సంఘం ఎవరైతే 3000 మందితో ప్రారంభమై కొన్ని వందల లక్షల మందిగా ఎదిగిందో ఆ సంఘము క్రీస్తుని ఎరిగింది, దేవుణ్ణి ఎరిగింది. కానీ ఈరోజు క్రీస్తుని ఎరగక, దేవుణ్ణి ఎరగక వ్యర్థమైన వాద వివాదాలలో అనేక మంది నాశనం అవుతున్నారు కనుక అలాంటి వారిని ఒకసారి అగ్నిలోంచి లాగి రక్షించటానికి ఈ ప్రయత్నం. ఒకప్పుడు ఇశ్రాయేలును ఆలోచన చేయగలిగితే ఇమీడియట్ గా చంపేశాడు, ఎదురు తిరిగావా చంపేశాడు. ఇలాగైతే లాభం లేదనుకుని దేవుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తును మనకిచ్చి మనము గురించి ఏమంటున్నాడంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి అపోస్తల కార్యాల్లో చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా క్రీస్తు నెరగని వారు, దేవుని ఎరగని వారు, సువార్తకు లోబడని వారు మరొక ఛాన్స్ ఇస్తున్నాడు. 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు
ఎప్పటి నుంచి? ఇప్పుడైతే అంటే 2000 సంవత్సరాలైంది ఈ మాట చెప్పి. ఈ రోజు నుంచి కాదు, ఇది 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు అంతటా అందరూ. అందుకే ఈరోజు సువార్త ప్రకటింపబడుతున్నది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మండి, నమ్మి ప్రకటించండి అని అపోస్తులు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఎందుకు నమ్మట్లేదో మనం ఆలోచించాలి. నమ్మని వారికి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆ రోజు చెప్తున్నాడు, ఇగో ఇక్కడ కూడా చెప్పాడు చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత ఏమండి, తాను నియమించిన మనుషుడెవరు? ఇంత చక్కగా ఆయనని యేసుక్రీస్తు ఏమని రాయబడింది బైబిల్లో? మనుష్యుడు. నేను రాయలేదు. ఏమండి, యేసుక్రీస్తు మనుష్యుడు. ఆయనే చెప్పాడు, నేను మనుష్య కుమారుణ్ణి. చూసారా? ఆయన చెప్పింది వీళ్ళు కాదంటున్నారు, సత్యాన్ని కాదంటున్నారు. ఎవరు అడిగారా బాబు? ఆయనది యేసుక్రీస్తు నేను దేవుణ్ణి ఎక్కడైనా చెప్పుకున్నాడా అని అడగానే ఆడి క్వశ్చన్ ఏంటో తెలుసా? సైతాన్ గాడిని ఎక్కడన్నా సైతాన్ అని చెప్పుకున్నాడా అని అంటాడు. ఈ క్వశ్చన్ ఏంటేమే తెలుసు తప్ప అర్థం చేసుకోవడం రాని వాళ్ళతో ఏం మాట్లాడుతాం మనం? నిజంగా దేవుడైతే దేవుడు నేను చెప్పుకోవాలి. మరి దేవుడు చెప్పలేదా నేను దేవుణ్ణి, నేను తప్ప నీకు వేరొక దేవుడు, నేనే రక్షించేవాడను, నేనే మిమ్మల్ని పుట్టించిన వాడను, నేనే ప్రకటించేవాడను అన్నాడు. అది దేవుని లక్షణం. అలా చెప్పుకోవడానికి దేవునికి ఒక్కడికే అర్హత ఉంది కనుక దేవుడైతే చెప్పుకోవాలి. మరి దీనికి ఆన్సర్ చెప్పకుండా, ఇది అర్థం చేసుకోకుండా సైతాన్ గాడేమన్నా దేవుడు అని చెప్పుకున్నాడా, సైతాన్ అని చెప్పుకున్నాడా, తను దేవునితో సమానంగా చేసుకోవడానికి ప్రయత్నించడం అని తొక్కేయండి అన్నాడు. ఎవడు సైతానో మనకు దేవుడు చెప్పాడు. అవునా కదా? మీరు ఆలోచించగలిగితే యేసు ప్రభువుడు చెప్పాడు వాడు సైతాన్ అని. యేసుని గురించి సైతాన్ గాడు ఏమన్నాడు? ఈయన దేవుని కుమారుడు అన్నాడు. అక్కడి నుంచి దేవుడు ఏమన్నాడు? ఈయన నా కుమారుడు అన్నాడు. ఇప్పుడు దేవుని గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆఖరికి దయ్యం కూడా సాక్ష్యం ఇస్తుంది. ఇంత తేడా నీకు అర్థం కాకపోతే, ఇలా నువ్వు దేవుణ్ణి ఎరగకపోతే, దేవుని కుమారుని ఎరగకపోతే, దేవుని కుమారుని యొక్క సువార్తకు నువ్వు లోబడకపోతే, ఇదిగో ఈ దినంలో నీకు ఖచ్చితంగా ప్రతిదండన. నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారంగా కలుగచేసి ఉన్నాడు. ఇప్పుడు మనకు ఆధారం. ఒకప్పుడు అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు, ఆధారం లేనప్పుడు నమ్మితే కనీసం మనం నమ్మడానికి ఏం ఆధారం ఉంది? మృతులలో నుండి ఆయనను లేపననే సాక్ష్యాలు ఉన్నాయి మనకు. ఇప్పటికైనా సువార్తకు లోబడు, అది దేవుని మాట. ఎందుకంటే ఇలా లోబడకపోతే నువ్వు ఖచ్చితంగా తీర్పుకు లోనవుతావు. నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవేతరుడువా? భూమి మీద దేవుడు పుట్టించిన ప్రతి మనిషికి చెప్తున్నాడు. ఒక మనిషిని కాపాడడానికే యేసుక్రీస్తు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మనుష్యుడు అని రాయబడి ఉంది. ఈయనే కాదు, ఆయన చెప్పుకున్నాడు నేను మనుషుల కుమారుడినని. ఒక పిలాతు దగ్గర అంటాడు ఈ మనుషుడు అంటాడు. ఒక అన్నాపైకి అందరూ సాక్ష్యం ఇచ్చారు ఆ రోజులో ఈయన మనిషే, తప్పదు. ఎందుకంటే మనిషి కుమారుడు, మనిషిగా ఆకారంలో ఉన్నాడు. ఒక మనిషి మరియమ్మ గర్భంలో నుంచి వచ్చాడు మనిషిగా. కానీ ఈయన కన్నది దేవుడు గనక దేవుని కుమారుడు పరలోకంలో. అప్పటికే దేవుడు ఈయనను కన్నాడు గనక దేవుని కుమారుడు అను. అవసరమైన చోట మనిషి కుమారుడు అన్నాడు, అవసరమైన చోట మనిషి అన్నాడు. అవునా కదా? నరుడు అన్నాడు. ఈ సువార్తకు నువ్వు లోబడు, ఈ యొక్క మాటలకు నువ్వు లోబడితేనే నీకు ప్రతిదండన లేదు. దేవుని కుమారుడైన అనేక మంది కుమారులైన అనేక మంది దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఎందులో నిలవాలి, ఎందులో ఉండాలి, ఎలా ఎరగాలి, ఎలా క్రీస్తుని ఎరగాలి, ఎలా దేవుణ్ణి ఎరగాల, లేకపోతే ప్రతిదండన. ఈవెన్ క్రైస్తవ్యానికే సమస్త దుర్నీతి, మానవుల యొక్క భక్తి ఈరోజు క్రైస్తవుల యొక్క దుర్నీతి. అందుకే ఈ దుర్నీతి పాపం అన్నాడు. మొదటి యోహాను పత్రికలో ఏమంటాడంటే పాపానికి ఇంకొక నిర్వచనం ఉంది. ఏంటిది అది? సకల దుర్నీతియు, నీ ఆలోచనతో వచ్చేదంతా దుర్నీతి, అది పాపం. పాపానికి శిక్ష మరణం. కాబట్టి మరణాన్ని తప్పించుకోవాలి అంటే నీ దుర్నీతిని వదలాలా. ఇది దేవుని మాట. ఇది సిలువ వేయబడిన క్రీస్తు బోధ. అది ప్రవక్తల బోధ కాదు. ప్రవక్తల బోధ కనాను వరకు నడిపించడానికి, కనానులో జీవించడానికి. వాళ్లకు పరలోకం గురించి, పాతాళం గురించి, నిత్య జీవాన్ని గురించి వాగ్దానం లేదు. మనకుందా వాగ్దానం. మనం ధన్యులం. మనకు ఆధారం ఉంది. కొందరు ఆధారం లేకుండా
దేవుని నమ్మారు, అందులో అబ్రహాం. ఇలాంటి వారుగా మనం ఉంటేనే మనం అబ్రహాం మనకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు కదా, అలాంటి విశ్వాసంతో బ్రతకాలని దేవుడు ఈరోజు మనకు బోధించాడు. విన్న మీరు ఆలోచించి, గ్రహించి, దాని ప్రకారంగా ప్రవర్తించి, మీతో పాటు నేను, అందరం ఎన్నోళ్ళు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు, వీడియో చూస్తున్నవారు అందరూ మన ఆత్మలను రక్షణలోని ఉంచుకొని అనేక మంది ఆత్మలను రక్షణలోనికి నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును నేను నమ్మినా నమ్మకపోయినా, ఎదిరించినా నీ సువార్తకు లోబడకపోయినా, అందరిలోనూ ఉన్న దేవుడా, అందరిలో నువ్వు ఉన్నావు గనుకనే అందరినీ కాపాడాలని, అందరినీ రక్షించాలని, సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించమన్నా సర్వేశ్వరుడు అయిన మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నిన్నెలా ఎరగాలో, నీ కుమారుని ఎలా ఎరగాలో, ఆయన సువార్తకి ఎలా లోబడాలో, ఏది దుర్నీతో ఏది మీ నీతో